హలో హాయ్ మై ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఏజీ ట్యాంక్ విలాగ్స్. నేను మీ సురేష్. అయితే మొదట వీడియో చూసినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే మన బండి లోడ్ పెట్టాము పాండిచేరికి ట్రిపుల్ ఎఫ్ కంపెనీ నుంచి. అది యాసిడ్ ఆయిల్ అంట. అదే బండి సర్వీస్ చేయించాలా, స్టెరిన్ ఆయిల్ కదా మనం తోలేము, స్టెరిన్ సర్వీస్ చేయించాలా. సర్వీస్ పాయింట్ ఇది ఇట్లా సర్వీస్ చేస్తారు. మనం ఇక్కడ ఈ బండిలో ఏదో బండి తీసిన సరే ఆ పాయింట్లో మనం బండి పెట్టాలా. ఇది సర్వీస్ పాయింట్. అయితే బండి అయితే వెయిటింగ్లో పెట్టున్నారు. బండి ఏదైనా అయితే పెట్టాలని చెప్పన్నాడు. స్టార్ట్ చేశారు మన బండికి. పైకి ఎక్కేసినారు, ఇద్దరు ఎక్కున్నారు పైకి. ఇద్దరు వీడ ఉన్నాడు, ముగ్గురు అయితే సర్వీస్ చేస్తారు మన బండికి. పైన ఎక్కేసినారు, పైన చూపిస్తాను ఉండండి. బండి లోపలైతే ఇలా ఉంటుంది చూడండి. ఈ చాంబర్లు అంటారు వీటిని. చూడండి ట్యాంకు పైన అంతా. అదే మన బండి ప్రీవియస్ ఆయిల్ ఏంటంటే స్టెరిన్. ఆ స్టెరిన్ ఆయిల్ గడ్డ కట్టేస్తుంది లోపల. గడ్డగట్టేసి ఉంటే అది ఇప్పుడు నేను తోలే ఆయిల్ కూడా నాన్ ప్రోడక్ట్ ఆయిల్. అది అంటే ఇది మనం తినే ఆయిల్ కాదు, సర్వీస్ అయితే అవసరం లేదు. కానీ ఇంకా వాళ్ళు చెప్పారు, అడిగితే సర్వీస్ చేయించుకోరమ్మని చెప్పారు. అందుకని సర్వీస్ చేపిస్తున్నాను. ఇదే ఆయిల్ మీద ఇదే ట్యాంకులో లోడ్ చేయవచ్చు. ఇప్పుడు నేను తీసుకుపోయే ఆయిల్ అది నాన్ ఫుడ్ ఆయిల్. కానీ ఇంకా కంపెనీ వాళ్ళు ఇష్టం కదా, ఇంకా అందుకని సర్వీస్ చేపిస్తా ఉన్నాం. ఇట్లా ఉంటుంది పైన. అది సర్ఫ్ ఆయిల్, అది సర్ఫ్ ఆయిల్ చూడండి. సర్ఫ్ అది అట్లా లోపల వేస్తూ ఉన్నాడు. సర్ఫ్ చూడండి, అంటే లోపల ఉన్న ఆయిల్ నానుతుంది అనమాట. ఇట్లా వేస్తే నానేసి అప్పుడు వాటర్ కొడితే వాటర్తో బయటకు వచ్చేస్తుంది ఆయిల్. చాంబర్ ప్లేట్లు చూడండి, చాంబర్ ప్లేట్ల మీద కూడా వాటర్ కొట్టించాలా. అంటే ఆల్రెడీ దానికి గడ్డ కట్టేస్తుంది, సర్ఫేస్ రుద్దాడు. అయితే వాటర్ కొడుతుంది చూడండి. అవి చాంబర్ ప్లేట్లు అంటారు. అయితే ఆ మూతలు వేసుకొని బోల్ట్ వేస్తే టైట్ చేస్తే ఇంకా ఆయిల్ బయటికి పోదు. అన్లోడింగ్ చేసేటప్పుడు రన్నింగ్లో లోడ్ పట్టేటప్పుడు ఆయిల్ బయటికి పోదు. ఇట్లా దిగేస్తాడు లోపలికి. ఏరామో వీడియో బనాదాలే, ఓ యూట్యూబ్ बनाने को वीडियो बनाएगा। हाँ वीडियो बनाएगा। एक्स्ट्रा पेमेंट होना। లోపల దిగేశారు కదా, లోపల దిగేసారు. వాటర్ వాష్ ఎట్లా చేస్తాం చూడండి. ఈ ఆవిరికి పోగా కనబడ్డాను, బండి నుంచి వచ్చే ఆవిరి. వర్క్ అయితే వాళ్ళ ఫాస్ట్గా చేస్తారు సర్వీసింగ్. మన పిల్లకాయలు ఒకరు చేస్తారు, మొత్తం హిందీ వాళ్ళను. సరిపోనా అదే సరిపో. ఒకటి లోపల దిగేస్తున్నాడు, ఇంకిద్దరైతే పైన ఉన్నారు. వీళ్ళు కూడా లోపల దిగేస్తారు. అంటే 2 పైపులు కదా, ఇద్దరు దిగుతారు, ఒక అతను పైన ఉంటాడు. చాలా జాగ్రత్తగా నడవాలి పైన, జారేమనుకో కింద ఉంటాం. సర్ఫ్ అట్లా వేసుకొని బకెట్లో బాగా నీట్గా అట్లాగా నురగొచ్చేంత వరకు పైప్తో నీళ్ళు పడతారు. నురగొస్తుంది కదా, నురగొచ్చేంత వరకు పైప్లో నీళ్ళు పడతారు. ఆ చేతిలో తీసుకొని పీస్ తీసుకొని లోపల అలా విరజల్లుతారు సర్ఫ్ని. అలా జల్లేసి లోపల దిగుతారనమాట. లోపల దిగి ఆమె వాటర్ పైప్ తీసుకొని పైప్తో పాటు వాటర్ కొట్టుకుంటూ వచ్చేస్తాడు. అప్పుడు ఆ కంపార్ట్మెంట్ అయిపోయినట్టు. తర్వాత నెక్స్ట్ కంపార్ట్మెంట్లో గట్ట ఎక్కుతారు. ఈ విధంగా చేస్తారు సర్వీసింగ్ అనమాట. మన బండి 6 కంపార్ట్మెంట్లు అని చెప్పినాం కదా. ఇది 1 2 3 4 5, దాని పక్కన ఒకటి 6 కంపార్ట్మెంట్లు. 6 కంపార్ట్మెంట్లో సర్వీసింగ్ చేస్తే ఎక్కడి నుంచి ఈ 6 కంపార్ట్మెంట్లో ఎక్కడ వాటర్ కొట్టినా సరే కూడా ఈ సెకండ్ కంపార్ట్మెంట్లోకి వస్తుంది. దీంట్లోకి వస్తుంది, సెకండ్ కంపార్ట్మెంట్లోకి వస్తుంది. దీని నుంచి వాటర్ బయటకు పోతుంది అనమాట. ఆడ ఫస్ట్లో చేస్తున్నాడు కదా ఆ కంపార్ట్మెంట్లో, ఆడ నుంచి సర్వీస్ చేస్తే దీంట్లోకి వస్తాయి అన్నమాట వాటర్. దీంట్లోకి వచ్చి ఈ వాల్లో నుంచి వాటర్ బయటకు వెళ్తాయి. వాటర్ వస్తున్నాయి చూడండి.
ఇది వాల్ అంటే ఇది వాల్ చూడండి, దీని వాల్ అంటారు. దీని నుంచి వాటర్ బయటికి వెళ్తాయి. వెళ్తున్నాయి కదా వాటరు. అది అవతల పక్క నుంచి వాటర్ కొడుతున్నాయి చూడండి, అవతల పక్క వాటర్ వచ్చేస్తున్నాయి చూడండి. అదే ప్లేట్ల వరకు ముందు వాటర్ కొట్టుకుంటున్నాడు. ప్లేట్లు ముందు ఇవి ఉన్నాయి కదా చాంబర్ ప్లేట్లు, వాటర్ అంతా పైకి వచ్చేస్తున్నాయి. ఈ చాంబర్ ప్లేట్ల వరకే కొట్టుకుంటున్నాడు. ఇవి కొట్టేసి ఇంకా లోపల దిగుతాడు. ఈయనేమో అయిపోయింది, ఒక చాంబర్ కడిగేసాడు. నెక్స్ట్ కంపార్ట్మెంట్లో దిగుతాడు, దీంట్లో దిగుతాడు. అట్లా చుట్టుపక్కల కూడా వాటర్ కొట్టుకోవాలి, పైన ఆయిల్ ఏమైనా ఉండకుండా. ఇది రెండో కంపార్ట్మెంట్లకి దిగేదానికి రెడీగా ఉన్నాడు. అయితే పైన అయితే వాటర్ కొట్టుకుంటా ఉన్నాడు చుట్టుపక్కల. అంటే లోపల నుంచి కూడా కొట్టచ్చు, కానీ పైనుంచి కొడితే ఆల్రెడీ సర్ఫ్ వేసినాడు, పైన సర్ఫ్తో రుద్దున్నాడు. అందుకని చెప్పేసి పైనుంచి కొట్టుకుంటున్నాడు నీళ్ళు. మళ్ళీ సర్వీస్ అయిన తర్వాత ఇవన్నీ లోపల పడకూడదు, సర్ఫ్ వాటర్ అయినా పడకూడదు. ఈ పైప్ లైన్స్ వచ్చే ప్రెజర్ వాటరు గడ్డకట్టిన ఆయిల్ లైన్స్ కూడా బయటికి తోయేస్తుంది అనమాట. అందుకని ప్రెజర్ ఎక్కువ ఉంటుంది పైపులలో. అయిపోయింది, ఫస్ట్ కంపార్ట్మెంట్ అయిపోయింది. సెకండ్ కంపార్ట్మెంట్లో దిగుతున్నాడు. వాళ్ళ భాష ఏందో మనకు అర్థం కావట్లేదు, కానీ హిందీ అయితే వస్తుంది వాళ్ళకి. చలో మామా జల్దీ कर दो, इधर बोल दो जल्दी कर दो. నీళ్ళు పోవట్లేదు అన్నాడు దీంట్లో నుంచి. అంటే వెనకాల వాళ్ళు కొట్టాలా, అందుకని వాళ్ళు కొట్టలేదని వాటర్ పోవట్లేదు. ఇదా మనోడు దిగుతాం చూడండి, రెండో వాడు లాస్ట్ కాడి నుంచి కొట్టుకుంటూ వస్తున్నాడు వాటరు. రెండో పిల్లాడు వాడు ముందు నుంచి వస్తున్నాడు, రెండో చాంబర్ కడుతున్నాడు. వీడొచ్చి వెనక చాంబర్ నుంచి స్టార్ట్ చేశాడు. అంటే చెరకు 3 కడిగేస్తారనమాట ఒక 1 అవర్ లోపల. అయితే వాటర్ పోవట్లేదు చెప్పినారు, వాళ్ళు ఏదో బ్లాక్ అయినట్టు ఉన్నాయి. వాళ్ళు కూడా వాటర్ కొట్టుకుంటున్నారు. ఏదో వాటర్ కొట్టాలా, వాటర్ కొడితే ఏంటంటే గడ్డలు ఉన్నా సరే బయటకు వచ్చేస్తాయి. అంటే వెనక వాళ్ళు క్లియర్, వెనక వాళ్ళ నుంచి ఆయిల్ వస్తూ ఉంది. పైన సర్వీసింగ్ చేస్తున్నారు కదా, ఇక్కడ నుంచి వాటర్ వస్తాయి చూడండి. ఇది వాళ్ళు పైన కడిగిన నీళ్ళన్నీ ఇక్కడ నుంచి వస్తాయి. ఇక్కడ ఒకటి ప్లస్ ఏంటంటే ఇంకోటిని చూపిస్తా ఉండండి. ఈ వాళ్ళు సెకండ్ వాళ్ళు ఇది చూడండి, కట్టేస్తున్నాడు, వాళ్ళు కట్టేస్తున్నాడు. వాటర్ రావట్లేదు, ఎట్ వస్తాయి చూడండి, వస్తున్నాయి వాటర్ వస్తున్నాయి చూడండి. ఓ స్పీడ్ వస్తున్నాయి, పైన పడతాయి. ఇది సెకండ్ వాల్, అది ఇది ఫ్రంట్ వాల్, అది బ్యాక్ వాల్. స్పీడ్ వస్తాయి పడిపోతాయి. ఇది కట్టేస్తున్నాడు, ఇది కట్టేసినందువల్ల వాటర్ రాలేదు. ఇందాక వాటర్ వస్తున్నాయి చూడండి. ముందు పక్క నుంచి మూడు వాళ్ళు ఈ పక్క కడుగుతున్నాడు, ఆ పక్క నుంచి బ్యాక్ సైడ్ నుంచి అటు వెళ్తున్నాయి. ఈ 3 ఇతను కడిగినట్టని దీంట్లో వస్తాయి, ఆ 3 అతను కడిగిన దాంట్లో వెళ్తాయి అనమాట. అంటే అంతా పాసింగ్ ఇక్కడి నుంచి దాంట్లో వెళ్ళొచ్చు, దగ్గర కదా. ఈ 3 చాంబర్లో వచ్చి ముందు సర్వీస్ చేసేది ఏంటంటే 3 చాంబర్లో ఇక్కడికి దగ్గర అన్నమాట. వాడికి వచ్చి వెనక దగ్గర అన్నమాట. ఏ పానీ జాతా రే మామా, పానీ జాతాలే, पानी जा रहा ले वाल्व बंद कर दिया इसलिए पानी नहीं आ रहा। हाँ अभी मैं चालू कर दिया वाल्व, ठीक है। చెప్పినా చూడండి, వాళ్ళు సర్వీస్ చేసేటప్పుడు వాళ్ళు చూసుకోవాలా, అది చూసుకోలేదు. నేను చూశాను, ఎందుకు ఇక్కడ నుంచి వాటర్ రావట్లేదు, పైన చూస్తే వాటర్ ఎందుకు రాలేదు చూస్తే ఇక్కడ నుంచి వాళ్ళైతే కట్టేస్తున్నారు, అందువల్ల ఓపెన్ చేశాను, వాటర్ అయితే వచ్చేసినాయి చూడండి. కింద వాళ్ళు కడగా వాటర్ కొట్టాలన్నమాట. ఈ వాల్స్ ఉన్నాయి కదా, ఈ వాల్స్లో ఏంటంటే ఆల్రెడీ ఆయిల్ మనం స్టెరిన్ లోపల గడ్డగట్టు ఉంటుంది, అదంతా వాష్ చేయాలి. వాష్ చేస్తే ఏంటంటే తర్వాత నెక్స్ట్ బట్టే ఆయిల్ ఏంటంటే నలకలు రాకుండా ఉంటాయి, అందువల్ల సర్వీస్ చేస్తారన్నమాట. సర్ఫేస్ కూడా చేస్తారు, సర్ఫేస్ వాటర్ కొడతారు. లోపల దోపుతున్నాడు పచ్చి పైపు, లోపల దొప్పితే రిటర్న్ వచ్చేస్తుంది మళ్ళీ వాటర్ అంతా. అంటే వెనకాల వాళ్ళు కొట్టేసి ఉంటారు.
చూడండి వాటర్ చూపిస్తున్నాడు చూడండి ఎట్లా ఉన్నాయి అచ్చా అలా చూపిస్తాడు అనమాట. వాటర్ చెక్ చేసి చూపిస్తాడు. నేను నలకలు ఉన్నాయో లేదు చూసుకో అంటాడు. నలకలు ఉన్నాయో లేదు చూసుకో, లేదంటే మళ్ళీ వాటర్ కొడతా అంటాడు. అయితే మన చేతిలో పెట్టి చూపించాడు, వాటర్ ఆ చేతిలో పెట్టి చూపించాడు. దాంట్లయితే నలకలు అయితే లేవు. అందుకని క్లోజ్ చేసాడు వాళ్ళు. సైడ్లో ఉంటుంది, సైడ్లో కూడా అట్టే ఉంటుంది. అందుకని సైడ్లో కూడా కొడుతున్నాడు. ఏం చూడు పైన చేయండి చూడండి, పైన బ్యాలెన్స్ ఉంటే వాటర్ కొడతా ఉన్నాడు. అవి ఉన్నాయి చాంబర్లు ప్లేట్లు ఉన్నాయి కదా, అవి సర్వీసింగ్ కొడుతున్నాడు పైన చేరి. అయితే వీడి సర్వీసింగ్ అయితే అయిపోయింది, వాల్ సర్వీసింగ్ అయిపోయింది. అయితే బయట కూడా ఒకసారి వాటర్ కొట్టించుకోవాలా. బండి మొత్తం గలీజ్గా ఉంది, చుట్టుపక్కల మొత్తం చూడండి మొత్తం మట్టి పట్టేస్తుంది. అయితే ఒకసారి వాటర్ కొట్టాలా. బ్యాక్ సైడ్ వాల్ కూడా చూస్తూ ఉంది, బ్యాక్ సైడ్ వాల్ కూడా వాటర్ కొట్టాలా. చూద్దారండి, ఇదే బ్యాక్ సైడ్ వాళ్ళు. అట్లా వాళ్ళు కొట్టేటండి. అది వెనక వాళ్ళది ఫ్రంట్ వాళ్ళది అయిపోయింది కాబట్టి పైన లివర్ పైకి కొట్టేశాడు. ఇంకా బ్యాక్ సైడ్ వాళ్ళు ఏంటంటే లివర్ పక్కన ఉంటుంది, అది పక్కన ఉంటుంది, అది లివర్ కొట్టేశాడు. ఇప్పుడు ఇది వాళ్ళు అయితే క్లియర్ చేయాలి. ఇప్పుడు वही आता है, सही है, ज़्यादा नहीं आता है. చూడండి సర్ఫ్ వేస్తాడు, సర్ఫ్ అట్లా లోపల కొడతాడు. సర్ఫ్ లోపలికి వేసి అప్పుడు వాటర్ పైప్ పెడతాడు. అదే గుడ్డడ్డం పెట్టేశాడు. గుడ్డడ్డం పెడితే వాటర్ అట్లా లోపలే స్టాక్ అయి ఉంటుంది, ఆగుంటుంది. లోపల పెడతారు పైపు. వాటర్ రిటర్న్ వచ్చేసాయి కదా, అట్లాగా వాటర్ పైప్కి ఆ గుడ్డడ్డం పెడితే వాటర్ బయటికి రాదు. చూస్తున్నాడు చూడండి సర్వీస్ ఇంకేమైనా ఉన్నాయా, లోపల ఏమైనా గడ్డలు ఉన్నాయా చూస్తున్నాడు. మళ్ళీ వాటర్ సర్వీస్ మళ్ళీ సరిపేస్తున్నాడు. అట్లా కలపెడతా ఉంటే పైపు తిరుగుతుంది అన్నమాట, లోపల పోయి తిరుగుతుంది. పైన ఏమైనా లోపల గడ్డలు కట్టుంటే అది వాటర్ ప్రెషర్కి గడ్డలు కూడా బయటకు వచ్చేస్తాయి అన్నమాట. ఇలా రౌండ్ చేయాలి. ఇట్లా కొడతారనమాట వాటర్. ఆయన సర్వీసింగ్ అయిపోయింది, అంటే లోపల పక్క సర్వీసింగ్ అయిపోయింది. అది చూడండి మూతలు వేస్తున్నాడు, అవి వేసుకొని కిందకు వచ్చేస్తాడు. ఇప్పుడు మూడుకి మూతలు వేసాడు. ఈ 3 అయిపోయినాయి, ఆ 3 కూడా అయిపోయినాయి, 6 అయిపోయినాయి. ఇట్లా క్లోజ్ చేసుకొని కిందకు వచ్చేస్తాడు. కిందకు వచ్చిన తర్వాత ఇంకా బండి పక్కన పెట్టుకొని గుడ్డతో తుడవాలా లోపల చెమ్మ లేకుండా. అది తర్వాత చూపిస్తాను చూడండి. అయితే అయిపోయింది. ఇప్పుడు బయట సర్వీసింగ్, బండికి వాటర్ వాష్ చేస్తున్నాడు. బయట అవుట్ సర్వీస్ అన్నమాట ఇది. బండి అంతా లోకల్ తిరిగి బాగా గలీజ్ అయిపోయింది, బాగా మట్టి దుమ్మంతా పడిపోయింది. అయితే మనకు బయట వాటర్ కొట్టిన దానికి ఫ్రీయే, లోపల సర్వీస్ చేసిన దానికి కూడా డబ్బులు తీసుకుంటాడు. అందుకని బండి నీట్గా కడుగు బయట అని చెప్పన్నాను, కడుగుతున్నాడు బయట. అవుట్ సర్వీస్. సర్ఫ్ వేస్తే సర్ఫ్కి డబ్బులు తీసుకుంటాడు, సర్ఫ్ వేసి రుద్దితే డబ్బులు తీసుకుంటారు. మామూలుగా వాటర్ కొట్టిన దానికి డబ్బులు ఏం తీసుకోడు. అదే చేపిస్తున్నా, బయట సర్వీస్ గారు చేపిస్తున్నాను. బాగా గలీజ్ అయిపోయింది బండి. ఈ మధ్య వర్షం పడింది, వర్షం పడినప్పుడు ఏంటంటే వర్షానికి అంత ఇదిగా అయిపోయింది వాటర్. ఈ బోర్డులు పైన బోర్డులు మొత్తం ఇన్ని బోర్డులు వస్తాయి, ఆ చాంబర్లు బోర్డులు ఇవన్నీ ఇంకా పైన వేసుకోవాలా. ఇవన్నీ ఈ ప్యాకింగ్ అంటారు, పైన ప్యాకింగ్, చాంబర్ ప్యాకింగ్. ఇవన్నీ బోల్ట్లు, ఇవన్నీ మళ్ళీ పైకి ఎక్కించుకోవాలా. వాడు ఏమి ఇచ్చాడు బండి అయితే ఇంకా సార్ తొందరగా ఆడ బండి పక్కన పాయింట్లో పెట్టి కొట్టయితే కొట్టించాలా. ఇట్లా పైన తుడుచుకుంటాడు. ఫస్ట్ ఏంటంటే పైన చుట్టుపక్కల తుడుచుకుంటాడు, తర్వాత కిందకి వెళ్ళి లోపలికి వెళ్ళి తుడుస్తాడు. కర్దో పౌచ్ కర్దో. ఇట్లా లోపల తొక్కి తుడుస్తాడు. అక్కడ చేతికి అంతవరకు తుడుస్తాడు, తర్వాత లోపలికి వెళ్తాడు, కిందకి వెళ్తాడు. క్యారే బాయ్ अंदर चलता है, तेलुगु में बात करो। तेलुगु नहीं है, तेलुगु नहीं आते है।
ఇప్పుడు లోపలికి వెళ్తాడు, కిందకి వెళ్ళేసి లోపల చెమ్ము అనేది మొత్తం తుడుచుకొచ్చేస్తాడు. ఏ గుడ్లో చూసారు కదా, గుడ్లో ఈ గుడ్లు ఎత్తుకొని దిగుతాడు, కిందకి దిగుతాడు. ఆల్రెడీ దిగేసాడు కిందకి, ఫస్ట్ ఛాంబర్లో దిగి ఉన్నాడు. ఇట్లా పైన తుడుచుకుంటాడు. చుట్టుపక్కల ఇట్లా తొంగి చూస్తాడు, తుడుచుకుంటాడు. పైకి లేపి సైడ్లో తుడుచుకుంటాడు ఫస్ట్, తర్వాత కింద దిగేసి తుడుచుకుంటాడు. ఇప్పుడు సగం మంది నాటు చూడండి పైన. ఇప్పుడు కింద దిగేశాడు, సరిగా కింద దిగేసాడు. ఇప్పుడు కింద తుడుచుకుంటాడు అనమాట. చేతికి అంతవరకు తుడుస్తాడు, తర్వాత కిందకి దిగుతాడు. కింద దిగేసినారు. అలా తుడిస్తే చెమ్మ లేకుండా ఉంటుంది. చెమ్మ ఉంది అనుకోండి, మనం పట్టే ఆయిల్లోకి మళ్ళీ ఈ వాటర్ వచ్చేస్తుంది అనమాట. వాటర్ వస్తే అప్పుడు క్వాలిటీ తేడా వస్తుంది, ల్యాబ్ క్వాలిటీ తేడా వస్తుంది. అప్పుడు తేడా వచ్చినప్పుడు ఏంటంటే బండి రిజెక్ట్ చేస్తారు. అంటే ఈ కంపెనీలు కాదు, అన్లోడింగ్ కంపెనీ కూడా అక్కడ రిజెక్ట్ చేస్తారు. ఇక్కడే ఫస్ట్ రిజెక్ట్ చేస్తారు, తర్వాత అక్కడ ఒకవేళ అక్కడ పోయినా సరే కూడా, ఒక ఇన్ కేస్ ఏదైనా ఒక డ్రాప్ వాటర్ వచ్చినా సరే కూడా రిజెక్ట్ చేస్తారు. బాడీ బండి లాగా ఉండదు ఈ పద్ధతి. బాడీ బండి అంటే బండి బాగుంటే సరిపోతుంది, లోడ్ చేసి పక్కన పెట్టేస్తారు. ఇది అట్లా కాదు, ఆయిల్తో కదా, ఫుడ్ ప్రోడక్ట్ ఉంటుంది. ఆ ఫుడ్లో ఏంటంటే వాటర్ కలిసి ఏంటంటే సెట్ కాదు, అట్లా ఉంటాయన్నమాట. అట్లా తుడవాలా, నీట్గా తుడుచుకోవాలా. సర్వీసింగ్ అయితే అయిపోయింది, లెవెల్ మొత్తం దొరికించేసాము. ఇక కంప్లీట్ అయిపోయింది. బండి అయితే కంపెనీ గారు తీసుకెళ్ళాలి. FFF నుంచి మనకి పాండిచేరికి లోడు. అయితే వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, బాయ్.